దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మనము డిసెంబర్ మాసంలో చివరి దినాల్లో ఉన్నాం. క్రిస్మస్ దినాల్లో మనం ఉంటున్నాం కనుక దేవుని జన్మదినం గురించి 2 మాటలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉంటున్నాను. దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఎవరి నిమిత్తం వచ్చాడు, ఈ లోకానికి వచ్చి ఆయన మనకు ఏమి ఇచ్చాడు అనేటువంటి కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. రండి, మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 16 నుంచి 21 వచనాలు చదువుకుందాం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. నేనే చదువుతాను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, దయగల మా ప్రభువా, మహోన్నతుడైన దేవా, మీ శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన మీ నామాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకొని ఉంటున్నాము తండ్రి. ఇదిగోనైనా తండ్రి ప్రభా, ఈ సమయంలో మీ పాదాల సన్నిధిలోనికి వచ్చి ఉంటున్నాం. నిలబడిన నిదాసుడు అయోగ్యుడు, ఎన్నికలేని వాడు, తృణీకరించబడినటువంటి వాడు, ఇదిగో నీ శిలువచాటును మరుగుపరుచుకొని దేవా, నా నోటిని మీ బూరగా మీరు వాడుకుంటున్నామని ప్రార్థిస్తూ ఉంటున్నాను. మీ సహాయం కోసమై ప్రార్థిస్తూ ఉంటున్నాను. సహాయం చేయండి దయగల దేవా. ఇదిగోనైనా నాలో మంచి ఏమాత్రం లేనటువంటి వాడను తండ్రి ప్రభా. ఈ దినాన తండ్రి ప్రభా, ఇదిగో నన్ను మీరు నీ శిలువచాటును మరుగుపరుచుకొని మీ అమూల్యమైనటువంటి మాటలు తండ్రి ప్రభా, ఇదిగోనైనా మీరు నా నోటి గుండా జాలువారినట్లు కృప చూపుతురామని యేసు పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. గమనించండి, యేసుక్రీస్తు జననము, ఆ యొక్క జన్మ ఏ విధంగా ఉంది, భూమి మీదకి ఏ విధంగా వచ్చాడు. ఆయన సర్వ అంతర్యామి, సమస్తమును ఒక మాట చేత కలిగించినటువంటి వాడు, సృష్టించినటువంటి వాడు. అటువంటి దేవాది దేవుడు ఈ భూమి మీదకి నరావతారిగా 2024వ సంవత్సరం పూర్వం ఈ భూమి మీదకి వచ్చినటువంటి వాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ భూమి మీదకి ఆ యొక్క మరియమ్మనే భూమి మీదకి వచ్చినప్పుడు ఆ యొక్క మరియమ్మనే ఎందుకు ఎన్నుకున్నాడు మనం పరీక్షించినట్లయితే, మనం గమనించినట్లయితే, ఆమె యందు ఏ పాపము లేనటువంటిదంట. ఆమె నీతిమంతురాలంట. గనుక దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. మనం చూసినట్లయితే పూర్వ దినాలలో, క్రీస్తు పూర్వము, ఆ యొక్క వివాహ వయసు వచ్చేసి 14 సంవత్సరాలంట. తల్లిదండ్రుల సమక్షంలో ఆ యొక్క స్త్రీ పుట్టినది మొదలుకొని 12 సంవత్సరాల వరకు తల్లిదండ్రుల సమక్షంలో పెరుగుతుంది. 12 నుంచి ఆ యొక్క 13వ సంవత్సరం పడతానే ప్రదానం చేయబడుతుంది. ఎవరికో ఒకరికి వివాహ నిమిత్తము ప్రదానం చేయబడుతుంది. ఆ యొక్క ప్రదానం చేయబడినటువంటి తర్వాత ఈ యొక్క 13వ సంవత్సరం నుండి 14వ సంవత్సరం వరకు ఏమంట, ఆమెను పరీక్షిస్తూ ఉంటారంట.
ఎవరైతే వివాహము చేసుకొనదలిచి ఉంటున్నారో వాళ్ళు ఆమె స్థితి అటువంటిది, ఆమె ప్రవర్తన ఎటువంటిది అన్నీ కూడా గమనించేటువంటి వారుగా ఉంటున్నారంట. అయితే ఈ యొక్క సమయంలో యోసేపు ప్రదానం చేయబడిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడినటువంటి తర్వాత ఆమె గర్భవతి అని యోసేపు విన్నాడు. ఆమె గర్భవతి అని యోసేపు విన్నప్పుడు యోసేపు ఏంటంటే నీతిమంతుడు గనక ఆమెను ఏం చేసినాడంట, అవమానపరచట్లేదు. అవమానపరచనొల్లక ఆమెను విడనాడ ఉద్దేశించినాడు. ఆమెను విడనాడ ఉద్దేశించినప్పుడు ఆ యొక్క యోసేపు ఆలోచన కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు స్వప్నమందు దూత యోసేపునకు ప్రత్యక్షమై యోసేపుతో విధంగా మాట్లాడుతూ ఉంటున్నది. దావీదు కుమారుడు యోసేపు, నీవు మరియను విడనాడ ఉద్దేశించి ఉంటున్నావు గనుక నువ్వు ఆమెను విడనాడవద్దు. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది. ఆమె ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదువు. ఆమె ఏ పాపం చేయనటువంటిది, ఆమెలో పాపం ఏమాత్రం లేదు గనక ఆమెను విడనాడవద్దని చెప్పేసి దేవదూత యేసుతో మాట్లాడినప్పుడు ఆయన ఆమె ప్రసోదినములు నిండినది మొదలుకొని ఆమె ఆ యొక్క కుమారుని కనువరకు ఆమెను కనిపెట్టుకున్నటువంటి వాడుగా మనం చూస్తూ ఉంటున్నాం యేసేపు. అయితే దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మనం గమనించినట్లయితే ఈ లోకము పాపముతో నిండి ఉంటున్నది. ఎక్కడ కూడా మంచి అనేది లేదు. ఎక్కడ చూసినటువంటి పాపము పాపము పాపము. ఇటువంటి పరిస్థితిలో ఆ యొక్క దేవాది దేవుడు ఆ యొక్క పరలోకం నుండి భూమికి తన ప్రియ కుమారుని పంపించడానికి సిద్ధపడి ఉంటున్నాడు. తన ప్రియ కుమారుని పరలోకానికి పంపించాలి అంటే ఆ యొక్క ప్రియ కుమారుని భూమి మీదకి పంపించినప్పుడు అతను కూడా మానవ శరీరం ధరించుకున్నటువంటి వాడై ఉండాలి. గనుక ఆ యొక్క మానవ శరీరం ధరించుకొని మానవ రూపముగా మానవ పోలికగా పుట్టాలంటే ఆ యొక్క స్త్రీ గర్భం నుండి బయటికి రావాలి. ఆయన ఆ యొక్క ఎంతగా తగ్గించుకున్నాడంటే మనం గమనించినట్లయితే ఒక చిన్న చీమల పుట్ట ఉంటుంది. మనం అందులోనికి పోవాలంటే మనం కూడా చీమై ఆ పుట్టలోనికి వెళ్ళాలి, లేదంటే ఆ పుట్ట పగిలిపోతుంది. ఆ సర్వ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త ఆ యొక్క దేవాది దేవుడు ఆ పరము నుండి ఈ యొక్క భూమిలోనికి రావాలంటే ఎంతగా తగ్గించుకున్నాడో మనం గమనించాలి. ఎందుకు వచ్చాడయ్యా ఈ భూమి మీదకి దేవుడు అంటే, మానవుడు పాపము పోవాలని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నాడు. మానవునికున్నటువంటి పాపము ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆ పాపం వదిలిపోవట్లేదు. దేవుని యొద్దకు వెళ్ళాలి అని ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు. మన పూర్వీకులు వారి పూర్వీకులు ఎంతగానో ప్రయత్నాలు చేసినారు. ఎత్తైన పర్వతాలు ఎక్కినారు, ఆ యొక్క బలులు అర్పిస్తూ వచ్చారు. ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ యొక్క మనిషికి ఉన్నటువంటి పాపము పోవట్లేదు. గమనించండి, ఈ యొక్క పాపము అనేది శరీరానికి ఉన్నటువంటిది అయితే ఒక నీళ్ళతో కడుక్కుంటే అది పోతుంది. అయితే పాపము శరీరానికి ఉన్నటువంటిది కాదు, మన ప్రాణాత్మలకు ఉన్నటువంటిది. అయితే ఆ యొక్క పాపము పోవాలంటే ఆ మనిషి కుమారుడు ఆ దేవాది దేవుడు భూమి మీదకి రావాలి. అలాగనే మన పూర్వీకులు ప్రయత్నాలు చేసి ఎన్నో రకాలుగా మన వేదాలలో ఈ విధంగా ఉంటుంది. సర్వలోక పాప పరిహారో రక్త ప్రోక్షణ ఆవశ్యకం తద్ రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగ. అయితే సర్వలోకం యొక్క పాపం పోవాలంటే ఆ యొక్క పరిశుద్ధ రక్తం చిందించబడాలి. ఆ పరిశుద్ధ రక్తం చిందించాలంటే మొదటిసారి ఏం చేయాలంట,
మన పూర్వీకులు పాపం చేశారు, పాపం చేస్తున్నారు. పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయా దేవ. అయ్యా, ఇదిగో మేము పాపం చేస్తూ ఉంటున్నాం, ఆ పాపం నుండి విడుదల మాకు కలగట్లేదు. ఆ పాపం పోవాలంటే అయ్యా దయచూసి మా మీద దయ చూపించి నువ్వే దిగిరా అయ్యా అన్నప్పుడు ఆ దేవాది దేవుడు, ఆ సత్యస్వరూపి ఇదిగో మానవుల నిమిత్తమై దేవాది దేవుడు భూమి మీదకి అర్థిస్తూ వచ్చాడు. ఆ యొక్క భూమి మీదకి రావటమే కాదు, ఆ యొక్క భూమి మీదకి వచ్చి ఆ యొక్క రక్తాన్ని చిందించాలి. అది ఎట్టంట పరిశుద్ధమైనటువంటి రక్తంగా ఉండాలి, అది ఉచితంగా దానంగా ఇవ్వబడాలి. అటువంటి ఉచితంగా దానంగా ఎవరిస్తారయ్యా ఈ లోకంలో? ఎవరు ఇవ్వరు. అయితే ఆ దేవాది దేవుడు సర్వ మానవాళి పాపం నిమిత్తమై ఆ యొక్క శిల్వ బలియాగం అవుతూ వచ్చాడు. ఈ యొక్క మానవునికి ఉన్నటువంటి పాపం పోవట్లేదు. ఈ యొక్క మానవాళిని ఆ యొక్క పాపం నుండి ఆయనే రక్షించును గనక ఆ యొక్క ఏ దేవాది దేవుడు మనిషి కుమారుడిగా భూమి మీదకి వచ్చాడు. గమనించండి, దేవుడు ఎంతగా తగ్గించుకుంటూ వచ్చాడో. సర్వ మానవాళి నిమిత్తం దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడయ్యా. ఏ ఒక్కరిని కాదు, ఏ ఒక్క జాతిని కాదు, ఏ ఒక్క ప్రాంతాన్ని కాదు, ఏ ఒక్క దేశాన్ని కాదు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి వారి కోసం దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చినటువంటి వాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన కరుణా సంపన్నుడు, ప్రేమమయుడు గనక ఈ లోకానికి సర్వ మానవాళి పాపం పోగొట్టుటకై ఈ లోకానికి వచ్చాడు. ఏదో 33.5 సంవత్సరం ఈ యొక్క లోకంలో ఉండి తిరిగి ఆయన ఒక్కడే పరలోకానికి వెళ్ళడానికి కాదు. ఆయన వచ్చింది ఎందుకోసం అంటే ఆ పాపులమైన మన కొరకు వచ్చి మన పాపలను పోగొట్టి ఆయనతో కూడా మనల్ని కూడా పరలోకానికి తీసుకెళ్లాలన్నదే ఆయన గోల్. అందుకోసమే ఈ భూమి మీదకి దేవాది దేవుడు వచ్చాడు. గనుక ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఆ సర్వాధికారి అయినటువంటి దేవుడు ఈ భూమి మీద మన పాపం నిమిత్తమే వచ్చి మనల్ని కూడా పరలోకానికి తీసుకెళ్లే నిమిత్తమే వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆ ఉచితంగా దానంగా రక్తాన్ని కూడా ధారపోస్తూ వచ్చాడు. మనం గమనించినట్లయితే దేవుడు కరుణా సంపన్నుడు, ప్రేమామయుడు గనుకనే మన కోసం ప్రాణం అర్పిస్తూ వచ్చాడు. ఈ విధంగా మానవుకు ఉన్నటువంటి పాపం పోవాలి. ఆ యొక్క పాపము పోతేనే పరలోక రాజ్యంలో మనకు స్థానం. ఆ పాపం పోవాలంటే ఏం చేయాలి? ఆ పాపము పోగొట్టు కొరకై మనకు దేవాది దేవుడు భూమి మీదకి వచ్చాడు. గమనించినట్లయితే ఒక చిన్న మాట మీకు చెప్తాను. ఒక తండ్రి ఉన్నాడంట. ఏ విధంగా దేవుడు ప్రేమామయుడు అని తెలియటకు ఒక చిన్న మాట మీతో పంచుకుంటాను. ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రికి ఒక్కగానొక కుమారుడు. అయితే ఆ కుమారుడు భయంకరమైనటువంటి పాపం చేశాడు. ఆ పాపము ఎంతగా అంటే ఆ పాపానికి ఆయనకు మరణశిక్ష విధించే అంత పాపం చేసినాడు. అయితే ఆ తండ్రి ఈ కుమారుడు ఏ బోనులైతే నిలబడ్డాడో, ఏ కోర్టులైతే నిలబడ్డాడో దోషిగా, ఆ యొక్క కోర్టులో ఆ తండ్రి న్యాయాధీశుడంట. ఆ తండ్రి ఆ కోర్టులో న్యాయం జరిగించేటువంటి వాడు. ఇదిగో కుమారును ఆ యొక్క బోన్లోనికి తీసుకొని వచ్చారు. అక్కడ నిలబెట్టారు. ఊరి జనం అందరూ వస్తున్నారు. ఎందుకంటే సొంత కుమారుడు కదా. ఏదొక ఆయన సరైన న్యాయం తీరుస్తాడా, సరైన తీర్పు ఇస్తాడా, లేక ఏదో తన సొంత కుమారుడే గనక ఏదో రకంగా ఆ యొక్క అన్యాయమైనటువంటి తీర్పునిచ్చి ఏదో ఒక మతలబు చేసి ఆ యొక్క శిక్ష నుండి తప్పిస్తాడా అని చెప్పేసి వినడానికి చూడటానికి ఆ యొక్క జనాలంతా వచ్చారు. ఆ యొక్క కోర్టు బోన్లో పోలీసు వాళ్ళు తీసుకొచ్చి ఆ కోర్టు బోన్లో నిలబెట్టారు. సంఖ్యలు వేసి నిలబెట్టినటువంటి కుమారుని నిలబెట్టినప్పుడు ఆ తండ్రి, ఆ యొక్క న్యాయాధీశుడు ఆ యొక్క ముందు పైనుండి కూర్చొని కుమారు వైపు చూస్తూ తీర్పిస్తున్నాడు. ఇదిగో
ఈయన చేసినటువంటి పాపముల కొరకు ఈయనకు మరణశిక్ష విధించడమైనది అని ఊరు వారందరూ కూడా చప్పట్లు కొట్టాడు. ఎందుకంటే సొంత కుమారునికి ఆయన న్యాయమైన తీర్పు ఇచ్చాడు. ఎందుకంటే ఆయన తన కుమారుడు చేసినటువంటి పాపం అటువంటిది గనక. అయితే ఆ ఊరి ప్రజలందరూ చప్పట్లు కొట్టినారు. అయితే సొంత ఇంటివారు అంటున్నారు, ఈయనకి అసలు ప్రేమ ఉందా? న్యాయమైతే ఉంది, న్యాయమైన తీర్పునిచ్చాడు, న్యాయమైతే ఉంది, ప్రేమ ఎక్కడైనా ఉందా? సొంత కుమారుడు కదా, ఇదిగో ఆయన నోటితోనే తీర్పు ఇచ్చి ఆ యొక్క కుమారుణ్ణి ఆ యొక్క ఉరి వేయడానికి అప్పగిస్తున్నాడని చెప్పేసి ఎంతగానో బాధపడుతూ వచ్చారు. ఆ యొక్క కుమారుణ్ణి ఆ యొక్క బోన్లోండి తీసుకొని వెళుతూ ఉంటున్నారు. ఆ యొక్క సింహాసనం ముందు ఉన్నటువంటి ఆ యొక్క న్యాయాధిపతి ఆ యొక్క న్యాయ వస్త్రాలు తీసి పక్కన వేసి పరిగెత్తుకుంటూ వచ్చి కుమారుని పట్టుకొని వెనక్కి లాగి ఆయనకున్నటువంటి సంఖ్యలు తీసి నాకు వేయండి, ఆయనకు బదులుగా నన్ను ఉరి తీయండి అని చెప్పేసి ఆ కుమారునికి బదులుగా ఆయన ఉరి తీయబడ్డాడు. గమనించారా దేవుని బిడ్డలారా? ఆనాడు సిలువలో యేసు ప్రభు చేసింది కూడా అదే. సర్వ మానవాళి నశించి నరకానికి పోవటం ఇష్టం లేదు కనుకనే తన ప్రియ కుమారుని లోకానికి పంపుతూ వచ్చాడు. యేసు సిలువలో చేసింది కూడా అదే. గమనించండి, ఏ విధంగా న్యాయమైనటువంటి తీర్పు తీర్చడానికి దేవాది దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన అత్యున్నతమైన సింహాసనం ముందు ఆసీనుడు అయినటువంటి దేవుడు, సర్వశక్తివంతుడు, పరిశుద్ధుడు, ఆయనలో పాపం ఏమాత్రము లేనటువంటి వాడు. ఆ యొక్క దేవాది దేవుడు నరరూపిగా పాపము కలిగినటువంటి వ్యక్తిగా భూమి మీదకి వచ్చాడు. మన భూమి మీదకి దేవాది దేవుడు ఎందుకు వచ్చాడయ్యా అంటే, ఆయన ఏం చేయాలంట? అక్కడ ఒక చేయి దేవుణ్ణి పట్టుకోవాలి, ఒక చేయి మానవుణ్ణి పట్టుకోవాలి. మనం గమనించినట్లయితే నాకు ఒక హిందీ వస్తుంది, అవతల వ్యక్తికి తమిళం వస్తుంది. ఈ యొక్క హిందీ తమిళం మాట్లాడాలంటే మధ్యలో ఉండాలా, హిందీ తమిళం వచ్చినటువంటి వ్యక్తి ఉండాలా. అప్పుడు నేనేం చెప్తున్నానో అతనికి అర్థమవుతుంది, అతను ఏం మాట్లాడుతున్నాడో నాకు అర్థమవుతుంది. కాబట్టి ఈ విధంగా ఆ యొక్క రెండు భాషలు కలిగినటువంటి వ్యక్తి ఎప్పుడైతే మన మధ్యలో ఉంటాడో అప్పుడు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దేవాది దేవుడు కూడా ఆ యొక్క పరలోకము నుండి ఆ యొక్క తండ్రి చేయి ఒక చేతో తండ్రి చేయి పట్టుకోవాలి, ఒక చేతో మన చేయి పట్టుకోవాలి. తండ్రి ఎందుకు చేయి పట్టుకుంటాడయ్యా? ఆయన పాపి కదా, పాపి చేయి నేను పట్టుకొని ఉన్నానని చెప్పాడు. ఇదిగో నువ్వు పాపి అయినావు, నేను నీ చేయి పట్టుకోను. కుమారుడు మన చేయి పట్టుకొని ఉన్నాడు, ఎందుకంటే తండ్రితో కూడా మనల్ని ఉంచాలన్నది ఆయన గోల్. ఈ యొక్క సర్వమానవాళి పాపం తీసేసి ఆ తండ్రితో కూడా నిన్ను కూర్చోబెట్టాలనేది ఆయన గోల్. గనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా దేవుడు మనల్ని తండ్రితో జతపరిచే నిమిత్తమై ఈ యొక్క మనలో ఉండే పాపము తీసివేయ నిమిత్తమై ఆ దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చాడు, తగ్గించుకుంటూ వచ్చాడు. గనుక మనం గమనించినట్లయితే ఆ యొక్క మా దేవుడు జన్మ ఎట్లాంటిదంట? గొప్పది, పరిశుద్ధమైనటువంటి జన్మ. ఇదిగో ఆ యొక్క దేవుడు ఏం చేయాలంటే ఇప్పుడు మానవుడిగా పుట్టాలి, దైవమానుడిగా పుట్టాలి. మనం యేషయా గ్రంథంలో మనం చూసినట్లయితే ఏలైనగా మనకు శిశువు పుట్టెను, ఏలైనగా మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఏలైనగా మనకు శిశువు పుట్టెను. అది ఆయన మానవత్వం. అయితే శిశువు పుడతాడు, కానీ కుమారుడు ఏం చేస్తాడంటే అనుగ్రహించబడతాడు, పుట్టడు. ఏలైనగా కుమారుడు అనుగ్రహించబడతాడు. ఆయన తండ్రి యొక్క ఏకైక కుమారుడు, ఆయన పుట్టడు, అనుగ్రహించబడతాడు. గనుక ఆ యొక్క ఆ యొక్క దేవాది దేవుడు జరిగించింది అదే. కుమారునిగా ఇదిగో శిశువుగా ఆ యొక్క మరియమ్మ గర్భంలో పుట్టుతూ వచ్చాడు, కుమారునిగా మనకు అనుగ్రహించబడుతూ వచ్చాడు. ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. మరియమ్మ అంటుంది, ఇదిగో దాసుడై వచ్చినటువంటి దేవునికి నేను దాసురాలను అని చెప్పేసి మరియమ్మ అంటుంది.
ఎంత దీనత్వము కలిగినటువంటి వ్యక్తి మనం గమనిస్తూ ఉంటున్నాం. దేవాది దేవుడు అంత దీనంగా తగ్గించుకుంటూ మన కోసము ఈ భూలోకానికి వచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మన పాపముల నిమిత్తమై, మన అపరాధముల నిమిత్తమై, మన దోషముల నిమిత్తమై, మనకున్నటువంటి పాపములు మనం పోగొట్టుకోలేకపోతున్నాం గనుకనే మన పాపములు కడిగివేసేందుకే, మన పాపములు తుడిచివేసేందుకే, మన పాపములు మనలో ఉండి కడిగివేసి మనల్ని పవిత్రులుగా చేయి నిమిత్తమే ఈ భూమి మీదకి నరావతారిగా వచ్చాడు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రీతిగా దేవుడు చేసినటువంటి మేలులను మనం తలపోసుకొనచ్చు. ఈ దినాన క్రిస్మస్ పండుగ మనం జరుపుకుంటూ ఉంటున్నాం. ఎందు నిమిత్తమైతే దేవుడు ఈ లోకానికి వచ్చాడు, ఇదిగో దేవునితో, ఆ యొక్క దేవాది దేవునితో మనము కూడా సహవాసం కలిగి ఉండాలని ప్రియకుమారుడు, దేవుని యొక్క ప్రియకుమారుడు ఈ భూమి మీదకి వచ్చాడు. ప్రియకుమారునిగా మనకు అనుగ్రహించబడుతూ వచ్చాడు. గనుక మనము మనకున్నటువంటి సమస్త పాపములు వదిలిపెట్టుకొని ఇంతవరకు మనం ఈ యొక్క పాప జీవితంలో జీవిస్తూ వచ్చాము. 2024 సంవత్సరాలు పూర్వం దేవాది దేవుడు ఈ భూలోకానికి సర్వ మానవాళి నిమిత్తం వచ్చాడు. ఆయన జన్మము మనకు పరిశుద్ధమైనటువంటిదిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన జన్మం వల్ల మనకు పరిశుద్ధత, పవిత్రత కలిగి ఉంటున్నది. ఆయన జన్మించినందు, ఈ భూమి మీద జన్మించినందువల్లనే మన పాపముల నిమిత్తమై ఆయన కలువరి శిలువలో బలియాగమైతూ వచ్చాడు. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి మీరు ఇంకనూ ఆ యొక్క పాప స్థితిలోనే ఉంటున్నారా? ఇంకనూ దేవుణ్ణి పూర్ణ రక్షకుడుగా, సంపూర్ణ దేవుడుగా నువ్వు అంగీకరించలేకపోతున్నావా? అయితే రా, ఇప్పుడే దేవుడిని యొక్క సమయాన్ని ఇచ్చాడు. దేవుని సన్నిధిలోనికి రా. దేవుని మాటలు వింటున్నా నీవు, ఇదిగో నేను తప్ప వేరే దేవుడును లేడు అని చెప్పాడు. భూమి మీద, ఆకాశం మీద కానీ, భూమి మీద కానీ, భూమి కింద కానీ ఎక్కడ కూడా దేవుడు లేడు. నిజమైన దేవుడు, దేవాదేవుడు ఒక్కడే, ఆయన ప్రభువైనటువంటి యేసు క్రీస్తు, సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త, సమస్తమును మాట చేత కలిగించినటువంటి దేవుడు. గనుక ఆయన పాదాల చెంతకి ఈ సమయంలో నిన్ను రమ్మని అడుగుచూ ఉంటున్నాడు. ఆయన నిన్ను ఏమి అడగలేదండి, మీ హృదయం అడుగుతూ ఉంటున్నాడు. నీ హృదయంలో నాకు ఇంత చోటి, ఆ హృదయంలో నేను నివసిస్తానని చెప్పేసి ఆ దేవాది దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు, మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. గనక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క క్రిస్మస్ మనం జరుపుకునే నిమిత్తమై దేవుడు మన నిమిత్తమై భూమి మీదకి ఏ విధంగా వచ్చాడు, ఇదిగో ఆయన పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు సర్వ మానవాళి పాపం నిమిత్తమై ఇదిగో పాపిగా భూమి మీదకి వచ్చాడు. ఏ పాపం లేనటువంటి వాడు, మనుషుల మానవుల యొక్క పాపం నిమిత్తమై పాపిగా చేయబడుతూ వచ్చారు. కలువరి శిలువలో మన పాపం నిమిత్తమై ఇదిగో ఆ యొక్క ఆకాశానికి భూమికి మధ్యన వేలాడదీయబడుతూ వచ్చాడు. మా పాపముల నిమిత్తమై ఆయన తలపై ముళ్ళ కిరీటం ఉంచబడుతూ వచ్చింది. మన దోషముల నిమిత్తమై ఆయన పక్కలో బలెపోటు పడిపించుకుంటూ వచ్చాడు. ఇదిగో మనం చేసిన పాపముల నిమిత్తమై ఆయన చేతిలో చీలలు, మన కాళ్ళు చేసిన పాపముల నిమిత్తమై ఆ కాళ్ళలో చీలలు. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈయన ఇంతగా మనల్ని ప్రేమిస్తూ వచ్చాడు, ప్రాణం పెట్టినంతగా ప్రేమిస్తూ వచ్చాడు. గనక ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవాది దేవుడు నిన్ను పిలుస్తూ ఉంటున్నాడు. నా ప్రియమైన ప్రజలారా, నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని సెలవిస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే నీకు విశ్రాంతిని ఇవ్వడానికే దేవాది దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. గనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ యొక్క దేవుని మాటలు మనం గ్రహించి దేవుని యొక్క వాక్యమును మన హృదయంలో భద్రపరుచుకున్నట్లయితే దేవుడు కార్యాలు మీ జీవితంలో చేస్తాడు. దేవుడి వాక్యం ఆశ్రయించి దీవించునుగాక.